అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' మూడవ భాగం. రచయిత బుజ్జి గారు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నిన్న మన ఛానల్‌లో స్టార్ట్ చేశాను. ఈ స్టోరీ ముందు ముందు చాలా ట్విస్ట్‌లతో, అలాగే మీరందరూ కోరుకున్న అన్ని రకాల ఎమోషన్స్, లవ్, రొమాన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ముందు ముందు ఈ స్టోరీకి మీరే చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంత బావుంటుంది ఈ స్టోరీ. ఇప్పటికి ఇంకెవరైనా చూడకపోతే దయచేసి మన ఛానల్లో ప్రసారమవుతున్న ఈ స్టోరీని చూడండి. మీ ఆదరణని అందించండి. కథలోకి వెళ్ళిపోదాం. ఈసారి నివేద్ మౌనంగా ఉండడు. అభిని వెనక్కి తిప్పి పట్టుకొని, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు చూసింది నిజం, విన్నది నిజమని అనుకుంటున్నావు. అసలు జరిగిందేంటో నీకు తెలుసా? అని తనకి ఆ రోజు జరిగింది చెప్తాడు. అభితో పాటు నిధి కూడా వింటుందా మాటలు. తాను చెప్పింది విని కోపంగా అది అబద్ధం అని అంటాడు. ఆ రోజు తను వచ్చేసరికే పైన నువ్వే ఉన్నావు. నువ్వు చేసి వేరే వాళ్ళని ఇరికించాలని చూడకు. నీ తప్పు లేకపోతే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నావు అని అంటాడు. వేద్ ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడిగితే అభి మీ చెల్లిని ప్రేమించాను కాబట్టని అంటాడు. ఆ మాటకి అభి, నిధి ఇద్దరు అలానే చూస్తుంటారు. ప్రేమించిన అమ్మాయిని అలా ఎలా చేశావురా అని అంటాడు అభి. వేద్ కోపంగా నేనెందుకు చేస్తాను? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తన జీవితం నా వల్లే ఇలా అయిపోయిందని నేను మౌనంగా ఉన్నాను. నా కోసమే తను అక్కడికి వచ్చింది. నేను రానని చెప్పాను. అయినా తను వినకుండా అక్కడే ఉండడం వల్లే ఇలా జరిగిందని బాధపడుతూ అంటాడు. నిధి నిదానంగా లేచి నివేద్ దగ్గరికి వచ్చి అన్నయ్య అని అంటుంది. నిధిని పట్టుకొని ఏడుస్తూ నా కోసమే ఆ పిచ్చిది వచ్చి ఇలా చలనం లేకుండా పడిందిరా. అందుకే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే తాను ఎంత బాధ పెట్టినా నేను వాటిని భరించాను. మరి నేనేం పాపం చేశాను అన్నయ్య అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు నిధి? నువ్వేం చేశావు అని అంటాడు. వేద్ని దాటుకొని అభి దగ్గరకు వెళ్ళి తన చెంప మీద గట్టిగా కొడుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, తన బాధ పోయేలా కొడుతూ నేనేం చేశానని మీరు నన్ను ఇంతలా బాధ పెట్టారు. నేనంటే ఇష్టమన్నారు. కానీ అని ఐ హేట్ యూ. ఇప్పుడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది నిధి. అభికి ఏం అర్థం కావడం లేదు. వేద్ శృతిని ప్రేమించడం, తాను కూడా వేద్ని ప్రేమిస్తుంది అని, తన జీవితం వాళ్ళ అత్త కొడుకు వల్ల నాశనం అయ్యిందని తెలుసుకొని కోపం, బాధ అన్నీ వస్తాయి. నిజం తెలుసుకోకుండా వీళ్ళని ఇలా బాధ పెట్టానని బాధపడుతుంటాడు. కోపం తన ముందే హ్యాపీగా తిరుగుతూ ఉన్న వాడిని వదిలేసి నిధిని ఇంత బాధ పెడుతున్నందుకు తన మీద తనకే కోపంగా ఉంది. నిధి వైపు బాధగా చూస్తూ తన దగ్గరికి రావాలని చూస్తున్న తన్ని ఆపి మీరు వెళ్ళిపోండి. మీ మొహం కూడా నేను చూడను. ఐ హేట్ యు అని అన్నయ్య తనని ఇక్కడి నుంచి పంపించేయండి ప్లీజ్ అని అంటూ వాళ్ళ అన్నయ్యని పట్టుకొని ఏడుస్తుంది. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియని వేద్ అసలు ఏంటి అభిరామ్ ఇది అని అంటే నిధి రామ్ కాదన్నయ్య, అతను రావణుడు అని అంటుంది. ఒక మనిషిని ఎప్పుడు ఏమీ అనని తన చెల్లి ఇప్పుడు అభి మీద చెయ్యి చేసుకోవడం, ఇప్పుడు ఇలా అనడం చూసి అసలు ఏం జరిగింది అభి అని అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ అసలు విషయం చెప్తుంది. నిధిని చేసుకోవడానికి వచ్చిన అతను కూడా ఆ మాటల్ని విని అక్కడే ఆగిపోతాడు. కళ్ళ నీళ్లతో నిధిని చూస్తూ ఆవిడ చెప్పింది విని అభి మీద విరుచుకుపడతాడు. అభి మాత్రం ఏమనకుండా తనని కొడుతున్న నిధి వైపు చూస్తూనే ఉంటాడు. తన ఫేస్ మీద పడిన అభి రక్తం చూసి బాధగా అన్నయ్య తనని పంపించేయండి ప్లీజ్ అని అంటూ ఉంటే ఈరోజు తనని వదలను నిధి అని అంటాడు. అన్నయ్య నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వు తనని ఏమీ చెయ్యను అని మాటివ్వు ఇప్పుడే, లేకపోతే పక్కనే ఉన్న కత్తి తీసుకొని మెడ మీద పెట్టుకొని నేను చచ్చిపోతాను అని అంటుంది నిధి. తనని అంత బాధ పెట్టిన అభి కోసం తాను చచ్చిపోతాను అని అంటుంటే వేద్ విసురుగా అభిని వదిలి తన చెల్లిని గుండెలకి హత్తుకుంటాడు అన్నయ్యని పట్టుకొని. నిధి ఏడుస్తూనే ఉంటుంది. ఏడుస్తున్న తన దగ్గరికి వచ్చి బుజ్జి అని అంటాడతను. బావా అని పట్టుకొని ఏడుస్తున్న తనని బుజ్జి ఏడవకురా అని తనని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. అభి అది చూసి తట్టుకోలేక కోపంగా నిధిని తన వైపు లాక్కొని ఇది నాది, నా సొంతం అయింది ఎప్పుడో అని అంటాడు. నిధి కోపంగా తనని చెంప మీద కొట్టి తనకు దూరంగా జరుగుతుంది. వేద్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. ఇక్కడే ఉంటే నా చెల్లికి నేను ఇచ్చిన మాట తప్పవలసి వస్తుందని అంటాడు. జీవన్ రేపు నీకు నా చెల్లికి పెళ్ళి, నువ్వు చేసుకుంటావా లేదా? తాను అలా అని అంటున్న వేద్ దగ్గరికి వచ్చి నీకు తెలీదా బావా, బుజ్జి అంటే నాకు ఎంత ఇష్టమో. ఇప్పుడు తన శరీరం ఒకరి సొంతం అయ్యిందని తెలిసి తనని నేనెలా దూరం చేసుకుంటాననుకున్నావు అని అంటాడు. ఆ మాటకి నిధి అభి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. నిధి ఏమీ మాట్లాడదు. వేద్ నిధి దగ్గరికి వచ్చి ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అంటాడు. అన్నయ్య అది నేను అని అంటూ ఉంటే బుజ్జి అని జీవన్ తన దగ్గరికి వచ్చి నీకు ఇష్టం లేకపోతే చెప్పు, అంతేకాని ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ని బట్టి వద్దు అని అంటే నేను అసలు ఊరుకోను. నీ శరీరం కోరుకోలేదు నేను, నీ మనసులో ప్లేస్ కోసమే ఎదురు చూస్తున్నాను బుజ్జి అని అంటాడు. వేద్ నిధితో
ఇది రేపు నీకు పెళ్లి జరగకపోతే ఎంతమంది వాళ్ళ పొలాల్ని కోల్పోతారో ఆలోచించు. నాన్న వాళ్ళు తాత వాళ్ళందరికీ ఇచ్చిన భూములు ఇప్పుడు వాళ్ళ చెయ్యి దాడి ట్రస్ట్కి వెళ్ళిపోతాయని అంటాడు. నిధి బాధగా వేది వైపు చూస్తూ నీ ఇష్టం అన్నయ్య అని అంటుంది. ఆ మాట విన్న అభి కోపంగా ఏంటే వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? ఇటు చూడు నా వైపని అంటాడు. నిధి చూడను కూడా చూడదు. నీ మనసులో ఉన్న నన్ను అంత తొందరగా మర్చిపోతావా అని అంటాడు. ఆ మాటకి జీవన్ వేద్ నిధి వైపు చూస్తారు. నిధి మౌనంగా ఉంటుంది. తన మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో జీవన్కి అర్థం కావడం లేదు. జీవన్ వెళ్ళి బుజ్జి తనను ప్రేమించావా అని అంటాడు. అభి వైపు చూసి కోపంగా తానంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు. నేను ఎప్పుడు తనని ద్వేషిస్తూనే ఉంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే అన్నయ్య అని చెప్పి ఇంక మన ఇంటికి వెళ్దాం అన్నయ్య అని అంటుంది. అభి నిధి అన్న మాటలోనే ఉంటాడు. ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటానని అన్నది కదా. వాళ్ళ అన్నయ్యతో వెళ్తున్న నిధిని చూస్తూ ఉంటాడు. నిధి మాత్రం వెనుకకి కూడా తిరగదు. ఇద్దరితో వెళ్తుంది. తన ప్రాణం తన నుంచి దూరం అయిందనేలా ఉంది అభికి. అభి గట్టిగా ఆ అని అరుస్తూ నీరాజ్ నా చేతిలో నువ్వు చచ్చావురా ఈరోజు అని కోపంగా తాను కార్ని స్టార్ట్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. కారులో వెళ్తూ నిధిని తాను ఎంతగా బాధ పెట్టాడో తలుచుకొని ఏడుపు వస్తుంది. అయినా కూడా కంట్రోల్ చేసుకొని ప్రేమించిన అమ్మాయిని అంతలా బాధ పెట్టేలా చేసావు కదరా నువ్వు. తన తప్పు లేకున్నా మా చెల్లి పరిస్థితికి తానే కూడా కారణం అనుకొని ఇన్ని రోజులు నేను ఎన్ని అంటున్నా ఏం చేసినా భరించిన వేద్ ఎక్కడ? అన్న తప్పు చేస్తే చెల్లిని శిక్ష వేసిన నేనెక్కడ? నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని తన చేతిని స్టీరింగ్కి కొట్టుకుంటూ రక్తం వచ్చేలా చేసుకుంటాడు అభి. అసలే నివేద్ని కూడా కొట్టాడు కదా. బ్లడ్ కారుతూ ఉంటుంది తన నుదుటి మీద నుంచి. అభి కోపంగా ఇంటికి వెళ్తాడు. తాను వెళ్ళేసరికి అందరూ భోజనం చేస్తుంటారు. నీరాజ్, అను వాళ్ళ అమ్మ నాన్న, అభి వాళ్ళ నానమ్మ తాతయ్య నాన్నకి పెడుతూ ఉంటారు. అభి అమ్మగారు అయిన అఖిల గారు అభి కోపంగా ఇంట్లోకి వచ్చి నీరాజ్ని చూసి తింటున్న వాడి నల్ల కోపంగా వెనుకకు లాగి వాడి చేతిని మెలితిప్పి పట్టుకొని వాడిని వెనుక గుద్దుతూ ఉంటాడు. నీరాజ్ వాళ్ళ అమ్మ నాన్న అభి ఫేస్లో ఉన్న కోపాన్ని చూసి ఏం చేశాడో వీడు అని కంగారు పడుతూ ఉంటారు. అను మాత్రం బావకి నిజం తెలిసి ఉంటుందా అని భయపడుతూ ఉంటుంది అటే చూస్తూ. అభి వాళ్ళ నానమ్మ తాతయ్య అభి ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటూ అడుగుతారు. అభి నాన్నగారైన మనోజ్ గారు అభి ఏమైందో చెప్పు, అసలు వాడిని నువ్వు ఎందుకు కొడుతున్నావురా అని అడుగుతారు. అఖిల గారు అభి దగ్గరకు వచ్చి తనని చూసి తన నుదుటి మీద ఉన్న గాయాన్ని చూసి రక్తంతో తడిచిన తన చెయ్యిని పట్టుకొని ఆపి ఏమైంది అభి? నిధి ఏది? తనకి ఏమైనా అని అంటే వాళ్ళ అమ్మని పట్టుకొని నన్ను వద్దు అని వెళ్ళిపోయిందమ్మా అని అంటాడు బాధగా అభి. అసలు ఏమైంది? వదిలి వెళ్ళింది అంటే అర్థం ఏంటని కంగారుగా అడుగుతారు అఖిల గారు. వీడు వీడు చేసిన పనికి నేను దాన్ని ఎంతగా బాధ పెట్టానో అమ్మా. ప్రేమించిన దాన్ని అంత బాధ పెట్టాను అని నా మీద నాకే అసహ్యం వేస్తోంది అని తన చేతిని అక్కడే ఉన్న గ్లాస్కి గట్టిగా కొట్టుకుంటాడు అభి. అభి అని అంటూ తన దగ్గరికి వస్తారు అఖిల గారు మనోజ్ గారు. అసలు ఏమైందిరా అని అంటే శృతి లైఫ్ ఇలా అవ్వడానికి కారణం నిధి వాళ్ళ అన్నయ్య కాదమ్మా, వీడు. ఇదిగో వీడే ఈ నీరాజ్ గాడు అని అంటాడు అభి. ఆ మాట విన్న అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. నీరాజ్ వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతున్నావు అభి నువ్వు? ప్రేమించిన అమ్మాయి అన్న చేసిన తప్పుని నా కొడుకు మీద అలా ఎలా వేస్తావు నువ్వు అని అంటూ ఉంటే కోపంగా నీరాజ్ గారి దగ్గరికి వెళ్ళి వాడిని 2 పీకి శృతి రూమ్కి తీసుకొని వెళ్తాడు అభి. తాను అలా వెళ్ళడంతో అందరూ కూడా అతని వెనకాలే వెళ్తారు. శృతి వైపు చూస్తూ నన్ను క్షమించురా, నిన్ను ఇలా చేసిన వాడు మన ఇంట్లో ఉన్నా కూడా నేను ఏమీ చేయలేకపోయాను అని బాధపడిపోతూ ఉంటాడు. తాను కళ్ళు తెరిచి చూస్తుంది. అలానే చలనం మాత్రం ఉండదు. తెరిచిన ఆ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. అభి వాటిని చూసి బాధగా నీరాజ్ గారిని తన కారు దగ్గర పడేలా కొట్టి వీడు చేసిన దానికి నేను నిధిని చాలా బాధ పెట్టానురా అని అంటాడు. నివేద్ అనే పేరు వినగానే శృతిలో చలనం వచ్చి ఏదో చెప్పాలని ట్రై చేస్తుంటుంది. కానీ తాను ఏమీ చెప్పలేకపోతుంది. అలానే ఏడుస్తూ స్పృహ కోల్పోతుంది శృతి. తనని అలా చూసి ఈసారి మనోజ్ గారు నీరాజ్ని కిందకి లాక్కొని వెళ్ళి వాడిని స్టోర్ రూమ్లో ఉన్న బ్యాట్ తీసుకొని వచ్చి వాడిని కొడుతూ ఉంటారు. మనోజ్ గారు వాళ్ళ చెల్లి అయిన మోనిత అన్నయ్య వాడిని కొట్టకు ప్లీజ్ అని అంటూ ఏడుస్తూ ఉన్న తన చెల్లిని చూసి ఇప్పుడే మీరు ఈ ఇంట్లో నుంచి
వెళ్ళిపోండి, మీరు ఇక్కడే ఉంటే వీడు నా చేతుల్లో చస్తాడు అని అంటాడు కోపంగా. అన్నయ్య అని మేమెక్కడికి వెళ్ళాలన్నయ్య అని ఏడుస్తూ ఆవిడ అడుగుతూ ఉంటే తన వైపు చూసి వీడు మాత్రం ఈ ఇంట్లో ఉంటే నా చేతుల్లోనే చస్తాడు అని అంటూ కోపంగా అంటూ గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ని పిలిచి వీడిని బయట పడేయండి అని అంటే మౌనిక వాళ్ళ భర్త అవసరం లేదు బావా, నా కొడుకుని నేను తీసుకుని వెళ్తా, నీ చెల్లెల్ని కోడల్ని మీ దగ్గరే ఉంటారు, నా కొడుకు నేనే వెళ్ళిపోతాం, ఇక నీ చెల్లెలు కూడా ఒంటరిగానే ఉండాలి అని అంటూ కోపంగా నీరాజ్ని తీసుకొని అతను బయటికి వెళ్ళిపోతాడు. నిధి కారులో సైలెంట్గా కూర్చొని ఉంది. నివేద్ తన పక్కనే కూర్చొని కార్ని స్టార్ట్ చేస్తాడు. తన చెయ్యి పట్టుకొని తన గాయమైన దగ్గర చూస్తూ ఎందుకురా ఇలాంటి పిచ్చి పని చేశావని అంటాడు. నిధి ఏమీ మాట్లాడదు. వాళ్ళ అన్నయ్య భుజంపై వాలి కళ్ళు మూసుకుంటుంది. నిధి మూసిన ఏ కనులలోనూ అభి రూపమే కనిపిస్తూ ఉంటే ఎందుకు మిమ్మల్ని హేట్ చేస్తున్నానో కానీ మీరే నాకు గుర్తుకొస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించాను కదా, అందుకేనేమో, కానీ మీరు అంటే ఇప్పుడు నాకు ఇష్టమే లేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు రావణ్ అని అంటూ అభిని తలుచుకొని ఏడుస్తూ అంటుంది. తనని నివేద్ ఇక కదిలించాడు. కార్ వాళ్ళ ఇంటి ముందరికి వచ్చి ఆగగానే కళ్ళు తెరిచి చూసి కిందకి దిగుతుంది. నివేద్ నిధిని చేయి పట్టుకొని ఉంటాడు. ఇద్దరు లోపలికి అడుగు పెడుతుంటే అక్కడ వాళ్ళ చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న ఒక ఆవిడ వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చారు బాబు, మీరు ఈ ఇంటికి ఆగండని అంటూ దిష్టి తీసి ఇంకా వెళ్ళండని అంటుంది. ఇల్లు ఇప్పటికి కూడా ఎంతో నీట్గా ఉంది. అందరికీ తెలుసు ఈరోజు నిధిని తీసుకొని నివేద్ వస్తాడు అని, అందుకే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు వాళ్ళని చూసి. వాళ్ళు వచ్చేసరికి ఇంటిని మొత్తం కూడా క్లీన్ చేసి ఉంచారు. నిధి సైలెంట్గా తన రూమ్కి వెళ్తున్న తనని జీవన్ నివేద్ అలానే చూస్తూ ఉండిపోతారు. జీవన్ వేద్ వైపు చూస్తూ ఎలా ఉండే బుజ్జి, ఎలా అయ్యింది బావా, వాడిని నువ్వు అలా వదిలేయడం నాకు అసలు నచ్చలేదు అని అంటాడు. జీవన్ వైపే చూస్తూ ఏమీ మాట్లాడడు వేద్. నువ్వు వెళ్ళు బావా రూమ్కి, రేపు అమ్మ వాళ్ళని రమ్మని చెప్పు మార్నింగ్ అని అంటూ అభి గురించి ఎక్కువగా ఆలోచించకు బావా, తనని ఎప్పుడు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా చెల్లిని ఇంతలా చేసిన వాడిని, బాధ పెట్టిన వాడిని నేను అలా ఎలా వదులుతాను అని చెప్తాడు. అభి వాళ్ళ ఇంట్లో నీరాజ్ గాడి దగ్గరికి మళ్ళీ వస్తాడు. తాను కిందకొచ్చేసరికి వాళ్ళ నాన్న వాడిని తీసుకుని వెళ్తూ ఉంటే కోపంగా వాడి దగ్గరకు వెళ్ళి వాడిని మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంటాడు అభి. ఆ దెబ్బలకు వాడు స్పృహ కోల్పోతాడు. వాడిని చూసి అభి కోపంగా తన కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అఖిల గారు అభి అభి అని అంటూ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అలా వెళ్తూ ఉంటాడు. అభి బీచ్ దగ్గరికి వెళ్తాడు. ఒంటరిగా కూర్చొని తాను నిధికి పెట్టిన తొలి ముద్దుని గుర్తు చేసుకొని నిన్ను ప్రాణంలా చూసుకుంటాను అని అన్న నేనే నిన్ను ఇంతలా బాధ పెట్టాను. ఎలా నేను చేసిన ఈ పనికి శిక్ష అని అనుకొని నువ్వు నాకు కావాలి అంతే, వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తా అని అనుకుంటాడు అభి. నువ్వు నా దానివి నిధి, ఆ నిధి ఈ అభిరామ్ మాత్రమే సొంతం, వాడిని పెళ్లి చేసుకుంటానని అన్నావు కదా, చూస్తా అసలు అని అంటూ వస్తున్నా, నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటా ఇక్కడ అని మళ్ళీ గడపకే స్టార్ట్ అవుతాడు అభి. మార్నింగ్ 8 AM నిధిని పెళ్లి కూతుర్లా రెడీ చేస్తూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వేద్ తన చెల్లి మొహంలో లేని సంతోషాన్ని చూసి బాధగా ఉన్న నిధి చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మా నాన్న ఫొటోస్కి దండం పెట్టుకుంటారు. ఇద్దరు కూడా వాళ్ళ అన్నయ్య కాళ్ళకి దండం పెడుతుంది. జీవన్ అప్పుడే పెళ్లి కొడుకుగా రెడీ అయ్యి బయటికి వస్తాడు. నిధిని చూసి బుజ్జి చాలా బాగున్నావురా అని అంటాడు. జీవన్ వైపే చూసి థ్యాంక్స్ బావా అని అంటుంది. రా బుజ్జి అని తన చేతిని పట్టుకొని బయటికి తీసుకుని వెళ్తాడు. అలా అందరూ టెంపుల్కి వెళ్తారు. కథ ఇంకా ఉంది. జీవన్ నిధి పెళ్లి జరుగుతుందా, అసలు రావణ్ ఈ పెళ్లిని జరగనిస్తాడా లేదా, తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, వీడియోకి హైప్ ఇవ్వండి. మీరిచ్చే హైప్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి చేరుకోవుతుంది. మరి
నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే ఈ వీడియోకి మంచి రీచ్ ఇవ్వండి. కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.